ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలైన నా తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి స్తుతులు స్తోత్రాలు. మీరు అనుగ్రహించిన మరొక చక్కని సమయాన్ని బట్టి మిమ్మల్ని కొనియాడుతూ ఆరాధిస్తుంటున్నాను. ఈ అమూల్యమైన సమయాన్ని మరొకసారి నీ పాదముల దగ్గర కూర్చోవటానికి మీరు అనుగ్రహించినందుకు మిమ్మల్ని కొనియాడుతుంటున్నాను. యేసయ్య, మరి సమయంలో మీ సన్నిధిలో ఎందుకు వచ్చామో గ్రహించుకుంటూ గమనము కలిగి జాగ్రత్త కలిగి, మరి ముఖ్యంగా మీరు అతి భయంకరుడు అయిన దేవుడు అని కూడా, ఎంత ప్రేమ కలిగిన దేవుడువో అంతకంటే ఎక్కువైన ప్రభాదేవ భయంకరమైన కోపము కలిగిన దేవుడుగా కూడా మీరున్నారు. మా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మీరు చూస్తూ ఊరుకోరని కూడా వాక్యములో చాలా మాటలు వ్రాయబడ్డాయి. ఎన్నిసార్లు గద్దించినను అనే మాట ఉంది. ఎన్నిసార్లు చెప్పినా కాదు, చెప్పటం అయిపోయింది, ఈ గద్దిస్తూ వచ్చారు. ప్రభువైన యేసయ్య, ఎందుకు అంటే మీ ప్రేమను మేము చాలా చులకనగా తీసుకుంటున్నాం. మీ జాలిని చాలా ప్రభాదేవ ప్రేంగెత్తని చులకనగా మేము మా జీవితాలకి తీసుకుంటున్నాం. అందుకనే నీ శ్రేష్టమైన వాటికి మేము వారసులము కాలేపోతున్నాం. ప్రభువైన యేసు, దౌర్భాగ్యమైన స్థితి నుంచి మొట్టమొదటిగా నన్ను బయటికి తీసుకురా, మమ్మల్ని బయటికి తీసుకురా. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించాలని మీరు కోరారు. అలాగా మేము ఉండటానికి కొరకాయ ప్రభా సిద్ధపాటు దయచేయండి. వందనాలు చెల్లించుకుంటూ, ఇంకా ఎవరు అలక్ష్యము చేస్తూ వారు సంవత్సరాల తరబడి అలాగనే ప్రవర్తిస్తూ ఉన్నారో వారికి మరొక తరుణాన్ని అనుగ్రహించండి. మరొక్కసారి క్షమించండి, దర్శించండి. వందనాలు చెల్లిస్తూ నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని సులువుతాటు మరుపరచండి. కావలసిన మాటలే పలకటానికి సహాయం చేయండి. యేసయ్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆరాధన కొరకై మన భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 21 నుండి 24వ చరణం వరకు మనము కలిసి చదువుకుందాం. అమ్మ, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారం. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తను ఆరాధించు అట్టి వారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలననెను. చాలు. దేవుడి లేఖన భాగములను మరొకసారి దీవించి తన మాటలను మనకు అనుగ్రహించునుగాక. ఆయన ఆత్మస్వరూపి. ఆయన ఆరాధించే ప్రతి వారు కూడా ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆయనను ఆరాధించాలి అని జ్ఞాపకము చేయబడుతున్నాం. పోయిన ఆదివారం వచ్చిన సేవకుడు కూడా ఇదే మాట జ్ఞాపకం చేస్తూ వచ్చి ఇంకో భాగం తీసుకున్నాడు. అంటే ఆధారంగా ఈ భాగం తీసుకున్నారు ఆరాధనకి. అవును, దేవుని యొక్క ఈ మాట చాలా విలువైనది. ఆత్మస్వరూపి దేవుడు. మనం కూడా భౌతిక రూపములో కనబడుతున్న ఆత్మలు మనం కూడా మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. మీరు ఈ దేహం ఎంత తెల్లగా ఉన్నా, ఎంత ఎర్రగా ఉన్నా, ఎంత చక్కగా ఉన్నా, ప్రపంచములోని అద్భుతమైన సౌందర్యవంతి అయినట్టుగా ఐశ్వర్యరాయిలాగా ఉన్నా, ఇది మట్టి దేహమే. ఆత్మను లేకపోతే ఆత్మను కలిగి ఉన్న మట్టి దేహం. స్త్రీ పురుషులు అనే భేదం ఎక్కడ ఉందే కానీ పరలోకంలో మాత్రం ఆ భేదము లేదు.
కనుక ఈ విషయాలను మనం చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ పరలోక రాజ్యములోనికి మనము రేపు వెళ్ళిన తర్వాత అక్కడ యుగ యుగాలు దేవుని సన్నిధిలో మనము చేరి ఆయనను ఆరాధించబోతున్నాం. ఆయన మహిమను, ఆయన ఘనతను, ఆయన ప్రభావమును, ఆయన స్థితిని పరిశుద్ధ గ్రంథములో మనకు అర్థం కావటానికి మన భాషలో వ్రాయబడ్డదంతే ఆయన గొప్పతనం ఏంటిదో అనే సంగతి. అంటే మానవ మనస్సు ఎంతవరకు దానిని తీసుకోగలుగుతుందో, మానవ మనస్సు, మానవుని యొక్క హృదయం, మానవుని యొక్క మెదడు ఎంతవరకైతే తీసుకోగలుగుతుందో, దేవుని యొక్క మాటలను చెప్పిన వాటిని అర్థం చేసుకోగలుగుతుందో అంతవరకే మన భాషలో వ్రాయించాడు. అంతేగాని అవి రాయబడింది చాలా కొంచెమే. నేను చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి మీరు. దేవుని యొక్క అద్భుతమైన పరలోక రాజ్యపు యొక్క వైభవము రాయబడిన పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలు చూస్తే అవి మనకు అర్థం కావటానికి రాయబడిన మాటలు అంతే. అంతేగాని అదే దేవుని మహిమని మీరు అనుకోబాకండి. దానిని మించినది దేవుని యొక్క పరలోక రాజ్యం. దానిని మించినది. కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత వారి యొక్క అనుకరణానికి మన యూట్యూబ్లోనే పరలోకపు యొక్క పట్టణం యొక్క మనకు తెలుసు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయములో పైనుంచి దిగవచ్చుచున్న నూతన యెరూషలేము భర్త కొరకే సిద్ధపరచబడిన కనుక భార్య వధువుగా పోలుస్తూ ఆ పట్టణాన్ని వర్ణిస్తూ 12 పునాదుల మీద కట్టబడింది. ప్రతి ఇంటికి ఎలాగైతే పునాది వేస్తామో అలాగా పరలోకపు యొక్క పట్టణపు పునాది 12 పునాదుల మీద వేయబడింది. దానిని మన యూట్యూబ్లో నేను చూశాను. 12 పునాదులు, 12 ముత్యాలు అక్కడ ఉంటాయి. మీరు చదువుకోండి ఇంటి దగ్గర వెళ్ళిన తర్వాత. ఆ 12 ముత్యాలు ఎలాగ ఉంటాయా చూద్దామని యూట్యూబ్లో క్లిక్ చేస్తే దాంట్లో ఒక దైవజనుడు పెట్టాడు. నిజంగా నా జీవితం ఎప్పుడు చూడలా అలాంటి ముత్యాలు, చూడలేము కూడా మన జీవిత కాలములో. నిజంగా ఒక్కొక్క డైమండ్ లేకపోతే ఒక్కొక్క ముత్యం ఒక 12 రాయబడ్డాయి కదా, ఆ 12 ముత్యాలు దానిలో తీసుకొని వస్తూ వాటితోటి దేవుడు ఆ పరలోకపు యొక్క పట్టణము అలాగే ఆ శ్రేష్టమైన నూతన యెరూషలేమును పునాదుల మీద వేసి దాన్ని చూపించి జస్ట్ కనుక అక్కడ ఆర్టేశాడు ఆ చిత్రకారుడు. నిజంగా అది చూస్తేనే నా మట్టుకు నాకు కళ్ళు జిగేనమన్నాయి. ఒక్కొక్క ముత్యం, ఆ ముత్యం యొక్క పునాదులు 12 ముత్యాలతోటి ఉంటే ఇష్టమని కలర్ అంటారు. చూసారా? ఏం కలరు విన్నారు ఎప్పుడు నీ మాట? చదువుకునే వాళ్ళు వింటారులేండి, చదువుకునే వాళ్ళు వినరు. కానీ ఇష్టమన్న కలర్ అంటే చెప్పటానికి వీలు కాదు. ఆ వర్ణన మాట రావట్లేదండి వర్ణించటానికి అంటారు. చూసారా? అది ఒక లోకములో ఉన్న ఒక మనిషిని గురించి వర్ణించడానికి మాట రాకపోతే, ఆ సౌందర్యాన్ని గురించి వర్ణించడానికి మాట రాకపోతే, పరలోక రాజ్యాన్ని గురించి వర్ణించడానికి మాటలు వస్తాయా? మైండ్ బ్లాక్ అవుద్ది. నాకు అదే అయింది. అది చూస్తుంటే దాదాపు 10 నిమిషాల క్లిప్ ఎంత ఉంది. మీరు చూడాలని కూడా చూడొచ్చు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కావాలి. నా దగ్గరికి రండి, నేను డౌన్లోడ్ చేసి పెట్టా. ఒక డౌన్లోడ్ కాల, అసలైంది డౌన్లోడ్ దాన్ని చూడాలి. అది కాల కేరీగా అది మాత్రం నోట్ చేసుకున్నా, పలానా వెబ్సైట్ అనేది మీకు ఎప్పుడైనా చూపిస్తాను కూడా. అది ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడి యొక్క ఆ పరలోక రాజ్యం మనం రేపు వెళ్ళబోయే మన యొక్క గమ్యం, మన నిరీక్షణ ఉన్న చూశారు. దాని కొరకు దేవుడు మనలను అది జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఇలాంటి యొక్క రొచ్చులో పాపపు యొక్క కంపులో పుట్టి పెరుగుతున్న బ్రతుకుతున్న ప్రతి రోజు కంపుని ఆ పండు ఎలాగైతే తిరుగుతుందో అలాగే తిరిగే నా జీవితం కోసమా నీవు సిద్ధపరుస్తున్న ఆ రాజ్యం అని నాకు అనిపించింది. అవును, అలాంటి మన కోసమే ఆయన
ఆ శ్రేష్టమైన రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. అందుకనే కదా అంటాడు యోహాను సువార్త 14:2 ప్రేమైన వాళ్ళరా, నేను మళ్ళీ తిరిగి రాబోతున్నా, నేను వెళ్ళే ఆ స్థలములో మీకు స్థలములను సిద్ధపరిచి అది తెలుగులో ఉంది, కానీ అసలు ట్రాన్స్లేషన్ ఏందో తెలుసా? భవనములు, మ్యాన్సన్స్ అంటాడు ఇంగ్లీష్లో. అసలు హీబ్రూ గ్రీక్ వర్డ్కి అర్థం ఏంటంటే ఇంద్రభవనములు అంట. ఎవరికి చెప్పండి? ఎక్కడున్నారు మీరు? ఇక్కడున్నారా? ఎవరికి? మనకి. ఎవరికి? మనకి. ఏంటివి? పూరిళ్ళు కాదు, ఇంద్రభవనం అంట. ఇంద్రభవనం అంటే ఇక అది అట్టుంటుందో మనకి తెలియాలి. ప్రియమైనవారుగా, అలాంటి యొక్క స్థలములలోనికి నన్ను ప్రవేశపెట్టబోతున్నాడు. ఎంత జాగ్రత్తగా బతుకును కాపాడుకోవాలి. అక్కడ రొచ్చు ఉండదు, అక్కడ అపవిత్రమైనది ఏది కూడా రాకూడని స్థలం అది. ప్రియమైనవారురా, ఈ దినాన మన జీవితంలో మనం ఎంత చక్కగా మన బ్రతుకులను కాపాడుకోవాలో, దాని కొరకు ఆయత్తపరచబడాలో. పోగొట్టుకుంటే మనకంటే దరిద్రులు ఎవరూ ఉండరు. అంతేనంటారా కాదంటారా? జాగర్లమూడికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంతమంది ఉంటారండి? మొత్తం ఒక 3,000 మంది ఉంటారా? పిల్ల జల్లా మొత్తం కలిపితే ఏం చెప్పండి, జాన్ గారు ఉంటారా? ఏం నవ్వుతున్నాడు జాన్ గారు? ఒక 3,000 మంది ఉంటారు కదా, ఉంటారనుకుంటున్నా. 3,000 మందికి అందరికీ ఏ వజ్రాలు తెలుసా? కోహినూరు వజ్రాలు. ఎక్కడుంది ఇప్పుడు అది? అక్కడ ఉంది, అమెరికా యొక్క బ్రిటిష్ రాణి యొక్క కిరీటంలో ఉంది. అది మ్యూజియంలో లేదు, కిరీటంలో పెట్టుంది. అది మన భారతదేశం నుంచి దొంగిలించుకొని వెళ్ళారు వాళ్ళు. అలాంటి కోహినూరు వజ్రాలని అందరికీ 3,000 మందికి ఉచితంగా పంపిణీ చేయబడి. అంటే ఇక్కడ కూర్చుంటారు ఎవరైనా వచ్చిన వాళ్ళు? విలువ తెలిసిన వాళ్ళు మాత్రం ఇక్కడ కూర్చోరు. విలువ తెలియని అది ఏందో అంట రాయి అంట పంపిస్తున్నారంట అని అనుకుంటారు, అంతేనా? ఆ వజ్రం విలువ తెలిసిన వాళ్ళు ఊరుకోరు. ప్రియమైన ఎందుకు చెప్తారంటే ఆ మాటలు కూడా, అంటే ఆ కోహినూరు వజ్రం ఆ పరలోక రాజ్యములో ముక్కులో పొక్కు కూడా పనికిరాదు. అర్థమైందని చెప్పింది? ముక్కులో పొక్కు దానికి కూడా పనికిరాదు అక్కడ. అలాంటిది కనుక దానిని కలిగి ఉండటానికి కొరకు ఆనందముగా, సంతోషముగా, ధైర్యముగా, పరిశుద్ధముగా, పవిత్రముగా మన జీవితాలను సంసిద్ధపరుచుకుంటూ అక్కడికి ఏం చేద్దాం? అడుగు పెడదాం. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయన ఆరాధించే మనం ఆత్మతో, సత్యముతో, యథార్థంగా ఆరాధించాలి. నేను ఎందుకు ఈ విషయాలను చెప్తున్నానంటే, కొంతమందికి నోట్లో నుంచి మాటలే రాట్లా. అయ్యా ఏసయ్యా ఏస. అలాంటి ఆరాధన స్థలమును చూస్తామంటే నీకు నోట్లో నుంచి మాట రావట్లేదా? సిగ్గుపడాలి కదా, తలదించుకోవాలి. అర్థం కాదు నాకు నీకు. దేవుడు ఆరాధించే కొరకే లోపల నుంచి పనికి రావాలండి. అట్లాంటి దేవుడు గొప్ప శ్రేష్టమైన స్థలాన్ని ఇస్తుంటే నోరు మూసుకొని ఎట్లా వెళ్తున్నా నీ జీవితంలో? దేవుని ఘనపరచడానికి కొరకే నోరు రావట్లేదా? అలాంటి స్థలమును సిద్ధపరచడానికి కొరకు ఇష్టపడుతున్న దేవుని ఘనపరచడానికి 4-5 మేళ్లు చేస్తేనే నేను ఎవరైనా జ్ఞాపకం చేసుకోకపోతే ఎట్లుంటుంది నీకు? చెప్పండి. ఎందుకు బాధ నీకు? ఎందుకంట ఇన్ని మేలులు చేసినా కూడా కనీసం వాడు జ్ఞాపకం, నేను ఎదురొస్తుంటే కనీసం పలకంగా పలకరించట్లేదు. వీడు ఎంత కండకావరు వీడికి, ఈసారి నా దగ్గరికి రాని చూస్తానని అంటాం, అంతేనా? ఎందుకు? కనీసం ఒక్కడికో జ్ఞాపకం చేసుకోవట్లేదు, కనీసం పలకరిస్తే చాలు. మనం చేస్తుంది ఏంటిది మరి? బాగా తిని, దేవుడిచ్చిన అన్ని బాగా తిని, కడుపు పెంచుకొని ఆరాధన కూడా చేయకుండా ఆయనకి ఎట్లుంటుందండి? చరచర మండదు ఆయనకు కూడా. ప్రేమైన వాళ్ళరా, ఇవన్నీ చెప్పటానికి కారణం ఎందుకు తెలుస్తా? మిమ్మల్ని ఎట్టయినా సరే మీకేం చేయాలి? కవలమ్మ గారు లాగా పొట్ట బాగా
మెలేసి మొత్తానందులే పాపం ఈ వారం వస్తానంది. కనుక ఇట్లా మెలేసి ఏం చేయాలి? చదువు చెప్పాలంట మీకు. అర్థమైందా? ఏం చేసేదంట ఆమె? ఇట్లా చదువుతు మొన్న ఎవరో చదువుతున్నారు, ఇట్లా ఏంట్రా వచ్చిందా అంటే ఇట్లా పెట్టి తిప్పొద్దు అంటారు. మీకు కూడా మేమేం చేయాలి ఇప్పుడు? తిప్పుతూ ఉంటే కానీ వస్తుందంటది. వస్తుందా లేదా? అది కూడా పోతుంది, ఉంది కూడా. సరే, మా ప్రయత్నం లేదు, మీ ఇష్టం. నేను ఇంతే అనుకుంటే ఎవడు చేస్తాడు, ఏం చేస్తాడు? సరే, ఇప్పుడు మన బాగానికి వెళ్ళిపోదాం. ఆత్మస్వరూపి కనుక ఆయన ఆరాధించే మనం ఆత్మతో సత్యముతో యథార్థముగా దేవుని ఘనపరుద్దాం, పొగుడుదాం, మహిమపరుద్దాం, వర్ణించుదామండి. తనివి తీరా మనం ఆత్మస్వరూపిని దేవాతి దేవుడు ఏమైనాడు మనం చూస్తున్నాం. ఆయన ఎవరట? హెబ్రీ రాసిన 1వ అధ్యాయం 1 వచనం ప్రకారంగా ఆయన మన పితరులతో మాట్లాడిన దేవుడు. దాని కొరకు మనం తీసుకున్నాం. ప్రస్తుతం నిర్గమాకాండం 32లో ఉన్నాం. అక్కడికి వెళ్దాం. ఆ బెల్లు మీరు దగ్గర చూడబాకండి, అది 10 నిమిషాల ముందులో ఉందండి. అది ఎందుకని ఆదివారం మూసేయమని చెప్పండి ఆయన్ని. కనుక ఎందుకు అది ఆదివారం? ఎవరైనా చెప్పేవాళ్ళు చెప్పండి, లేకపోతే ఇక్కడ నాకు దగ్గర తీసుకొని నేను చెబుతాను. ఆయనకి ఎవరో దాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరో ఆదివారం ఉన్న దాన్ని మూసేయమని చెప్పండి. ఆఫ్ చేస్తే స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోద్ది, అది ఏముండదు. ఆరాధనలో బాగా డిస్టర్బెన్స్గా ఉంటుంది అది. 32వ అధ్యాయం 4వ చరణము నుంచి ఇక్కడ దేవుడు అతని యొక్క మోషేతో, మన పితరుడైన మోషేతో మాట్లాడుతున్న సందర్భాలలో కొన్ని భాగాలు మనం చూసుకుంటున్నాం. ప్రస్తుతం 32వ అధ్యాయంలో మనం ఉన్నాం. ఇప్పటికీ మోషే అయ్యగారు పర్వతం మీద దేవుని సన్నిధిలో ఉన్నాడు. కింద జరుగుతున్న సంఘటన మనం చూస్తున్నాం. 4వ వచనం, అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన తరువాత పోతపోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. మనం ఈ భాగాన్ని జ్ఞాపకం చేస్తాం. ఈరోజు ఇక్కడ అహరోను అక్కడ ఉన్న ప్రజల జీవితాల గురించి మనకు పోల్చుకుంటూ మనం కూడా ఎలాగున్నామో అనేది మనం ధ్యానం చేస్తుంటున్నాం. అలాంటి మనలను దేవుడు ఇంకా ప్రేమించి మన కొరకే తన ప్రాణాన్ని ఇచ్చి రక్షించాడు. ఏంటిది? మొదటి విషయంకి వస్తున్నాను నేను. ఇక్కడ 4వ చరణములో అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దాని పోతపోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనేది. ఇక్కడ నేను ప్రాముఖ్యంగా మొదటి జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుడు మానవుని విషయంలో ఎన్నో అద్భుతమైన ఆలోచనలు కలిగి ఆయన మానవుని జీవిత యాత్రను కొనసాగిస్తూ వెళుతూ ఉంటే మానవుడు ఎలాగ తయారవుతున్నాడో అనే విషయాన్ని ఇక్కడికి జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది ఇక్కడ అహరోను శత్రు సాతాను యొక్క చేతిలో ఒక చక్కని పనిముట్టుగా చేయబడ్డాడు. అది మొదటి నా తలంపు. మనం కూడా మన జీవిత యాత్రలో దేవుడు మనకన్నీ చక్కగా చేసుకుంటూ వెళుతుంటే ఆయా సందర్భాలు వచ్చినప్పుడు, ఆయా పరిస్థితులు వచ్చినప్పుడు మనము కూడా మన జీవితంలో శత్రు సాతాను యొక్క చేతుల్లో ఒక చక్కని పనిముట్టుగా, ఆయుధముగా మనము కూడా ఏం చేస్తుంటాం? నేను చూసిన సందర్భాలు చెప్తున్నాను మీకు. గతంలో కూడా చెప్పాను. మన యొక్క ఏరియాలోనే ఒక దేవుని మందిరం యొక్క సేవకుడు తర్వాత రెస్పాన్సిబుల్ బ్రదర్ ఆ ఇల్లు యొక్క గృహ ప్రవేశానికి నేను కూడా వెళ్ళాను. నేను ఊరు చెప్పను, పేరు చెప్పను. అంటే నేను 2 చెబితే 2 మీరు గుర్తు పెట్టుకుంటారు. అందుకని ఆ వ్యక్తి చెప్పను, పేరు చెప్పను. ఇంటికి వెళ్ళాను నేను. ప్రార్థన అయిపోయింది. పైన సుబ్బారెడ్డి గారు వాక్యం చెప్పేశాడు. వెళ్ళాను, అయిపోయిన తర్వాత క్రిందకి రిబ్బన్ కట్ చేయాలి కదా, రిబ్బన్ కట్ చేయాలి వద్దా? కట్ చేయాలి. సరే, కిందకు వచ్చి సుబ్బారెడ్డి గారు ఏం చేస్తున్నాడంటే ఇక ద్వారబంధానికి
కట్టినట్టుండి రిబ్బన్ కట్ చేశాడు. బాగా ఖర్చు పెట్టారు ఇంటికి, చాలా ఎందుకంటే పిల్లలు కూడా బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు రండి, కట్టుకున్నారు. కట్టుకోవడం తప్పేం కాదు. అయితే నా కళ్ళు ఇంకోసారి పడుతుంటాయి ఎప్పుడు. ఏం చేద్దాం, మన కళ్ళే అలాంటి ఏడిగా అన్నీ బాగానే ఉంది. మరి అందరూ చూశారో చూడలేదు తెలియదు, కానీ నేను మాత్రం లోపలికి అందరు దాదాపు ఒక 20 మంది లోపలికి అడుగు పెట్టింది, నేను కూడా లోపల అడుగు పెట్టా ఎట్లుందో చూద్దామని. చూస్తే ఏముంది, పక్కన ఒక నిమ్మకాయ ఉంది. ఆహా అనిపించింది. అంటే దీనికంటే ముందేమైంది, ఇంటి అక్క ఏం చేసింది, అన్న చేయలేండి, అన్న సంగతి నాకు తెలుసు, అన్న చేయడు. అక్క ఏం చేసింది, అక్క అన్న సినిమా వస్తే బ్రహ్మాండంగా వస్తుంది. ఎవరు, ఏ అక్క, సంఘంలో రెస్పాన్స్ బ్రదర్ ఉన్నాయి, ఆ అక్క బ్రహ్మాండంగా వస్తుంది. ఆ అక్క నిమ్మకాయ అక్కడ కుంకుమ పసుపు అన్నీ అక్కడ ఉన్నాయి. నేను అనుకున్నాను సుబ్బారెడ్డి గారు చూశాడు చూడలేదని. నేను మాత్రం చూశాను. ఇంకా లోపల ఎక్కడ ఉంటాయని చూసా, ఇంకెక్కడ లేవులేను. అంటే నేను 2 గదులకే పోయింది, మరి మిగతా గదులు ఉన్నాయని తెలియదు నేను. మనం కూడా ఇంతే, అర్థమైందా? పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు, చావులు వచ్చినప్పుడు ముందర ఏం చేస్తాం, చెప్పండి చేసేవాడు సిగ్గుతో మరణించుకోండి. సాతాను చేతులు నీవు కీలువమ్మలాగా నీవును ఉంటున్నావు, అయినా దేవుడు క్షమించి వదిలేశాడు. మర్చిపోవద్దు. అహరోనును ఎలాగ విడిచిపెట్టాడో నిన్ను కూడా నన్ను కూడా ఎన్నిసార్లు నీవు నేను సాతాను యొక్క పనిముట్టుగా మన ఇళ్లల్లో మన కలిగిన వారి మధ్యలో వాడబట్టాని కొరకే ఫస్ట్ స్టెప్ నువ్వే వేసావు. గుర్తు చేసుకో. ఇక్కడికి వచ్చి ముసుగేసుకొని కూర్చోవడం కాదు, ఇక్కడికి వచ్చి చక్కని తెల్ల ప్యాంట్ వేసుకొని రొక్కేసుకొని రావడం కాదు. దేవుడు రేపు చూపిస్తాడు ఒక్కొక్కరు తడాక, ఇప్పుడు కాదు, ఆయన సిలువ సింహాసనం యొక్క దగ్గర చెప్తాడు అన్ని విషయాలు. నాది కూడా, మీది కూడా, అందరిది. సో మొదటిది, మన జీవితంలో మనం ప్రతి ఒక్కరము కూడా సాతాను యొక్క పనిముట్లుగా, సాతాను యొక్క ఆయుధాలుగా మనమును మన జీవితంలో ఏమవుతున్నాము, వాడబడుతున్నాం. చేయబడ్డ వారమే. ఆయనను క్షమించాడు దేవుడు, అహరోనును క్షమించినట్లుగా. రెండో విషయంకి వస్తున్నాను నేను. రెండవది అక్కడ అదే వచ్చిన చదువుతున్నాను మళ్ళీ 32వ అధ్యాయం. ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని అహరోను అది చూచి, ఏది చూచి చెప్పండి, ఏది చూచి, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు నుండి విడిపించిన నడిపించిన దేవుడవు నీవే అని వారు అరుచుచూ కేకలు వేస్తుంటే దానిని చూచి ఏం చేశాడు అయ్యగారు చెప్పండి. తర్వాత ఏమైంది అక్కడ, దానిని చూచి దాని ఎదుట ఒక బలిపీఠము. ఎంత బరి తెగిస్తున్నాడో తెలుసా? సృష్టికర్తని దేవునికి తప్ప మరి దేనికి నీ బలిపీఠం కట్టకూడదు. మీరు చూడవచ్చు ఆదికాండము నుంచి 4వ అధ్యాయంలోనే వారు బలిపీఠం కట్టారు, కయ్యూను హేబేలులు. తర్వాత 12వ అధ్యాయంలో అబ్రహాము బలిపీఠము కడుతూ వచ్చాడు. 8వ అధ్యాయంలో నోవహు వారంచి దిగి వచ్చిన తర్వాత బలిపీఠం కట్టాడు. ఎవరికే? తన సృష్టికర్తను దేవునికి బలిపీఠం కట్టి కొన్ని పశువులకు పెట్టి దహన బలిచ్చి దేవుని ఏం చేశారు, ఆరాధించారు. ఇక్కడ అహరోను ఏం చేస్తున్నాడు, దానిని చూచి ఆ దూడ ఎదుట ఏం చేస్తున్నాడు, బలిపీఠము కట్టేశాడు. ప్రియమైన వారరా, మన జీవితాలలో దేవుడు మనలకు చొరక తగిలించకపోయేసరికి, ఒక చిన్న తప్పు చేసిన తర్వాత దెబ్బ కొట్టబోయేసరికి బరి తెగిస్తాం మనం కూడా. అదే కదా అంటాడు ప్రసంగి 8వ అధ్యాయములో, పాపమునకు శీఘ్రముగా శిక్ష కలుగకపోవుట చూచి మరి ఎక్కువగా భయం విడిచి, ఇదే అన్నమాట, మరి ఎక్కువగా భయం విడిచి పాపం చేయడం అంటే ఇదే. మనం కూడా ఎన్నిసార్లు ఆ దూడల దగ్గర, ఎన్నిసార్లు ఆ పరిస్థితుల దగ్గర
బలిపీఠాలు కట్టింది. లేదా నీ హృదయములో ఎన్ని బలిపీఠాలు ఉన్నాయి, వేడికి బలిపీఠాలు ఉన్నాయి. నీకు తెలియదా? నీ ఇచ్చలకు, నీ వాంఛలకు, నీ కోరికలకు, నీ ఇష్టాలకు ఎన్ని బలిపీఠాలు ఉన్నాయి. ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేసుకుందాం. దానిని చూచి దాని ఎదుట బలిపీఠమును కట్టేశాడు. ఇది రెండవ తప్పు. మూడవది జ్ఞాపకం చేస్తుంటున్నాను, మళ్ళీ చదువుతున్నాను. అప్పుడు వారు, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను, రేపు యెహోవాకు, అబ్బా ఎట్లా చేస్తున్నాడో చూడండి. బలిపీఠం కట్టి రేపేందంట? రేపేంటిది? పండుగ. పండుగ అంటే చెప్పాను మీకు ఒకసారి రెండుసార్లు అర్థాలు. పండుగ అంటే సంతోషము, ఆనందం అర్థం. ప్రియమైన వారరా, మనము రేపు ఏం చేద్దాం? ఎక్కడ? దూడ దగ్గర. ఎక్కడ? దూడ ఎదుట బలిపీఠము దగ్గర. ఎవరికి బలిపీఠం? దూడకి. నేను ముగిస్తున్నాను. ప్రియమైన వారరా, ఒక్కసారి మన అంతరంగములను పరిశీలన చేసుకున్నాం. మనము కూడా సాతాను చేతిలో ఒక ఆయుధముగా వాడబడిన వారం. రెండవది, ఆయుధముగా వాడబట్టమే కాదు, అలాంటి దూడల దగ్గర మన జీవితంలో ఎన్నో దూడలున్నాయి. ఆ దూడలకు ఎన్నో బలిపీఠాలు కట్టి ప్రతి నిత్యము ఉదయము సాయంకాలము పొలములోనూ ఇంకో చోట ఎక్కడో చోట మనం వాటికి ధూపము వేస్తూనే ఉన్నాం, మన అంతరంగములో, మనసులో. అంతేకాదు, ధూపం వేటి మాత్రమే కాదు, మూడవది మనము పండుగలు చేసుకుంటున్నాం, ఆనందిస్తున్నాం. అక్కడ సంతోషిస్తున్నాం మనం. అదే నా జీవితం అనుకొని దానితోనే పెనవేసుకొని పోతున్నాం. ఇలాంటి జీవితమును కలిగిన మనలను దేవాతి దేవుడు ప్రేమించి మనలను శిక్షించక, ఇదిగో మరొక మాసములో మొదటి ప్రభుదినములో ప్రవేశింపచేసిన ఆ గొప్ప దేవుని, దేవాతి దేవుని యొక్క దీనమైన ఆ కలువరి శిలువ ప్రేమ. గత వారమంతా నీకు ఇష్టమైనట్టుగా నువ్వు తిరిగావు. నీకిష్టమైనట్టుగా తిరగటమే నీ బలిపీఠం. నీకిష్టమైనట్టుగా బ్రతకటమే ఆ విధంగా పండుగ చేసుకోవటం. ప్రేమైన వలరా, అయినను దేవుడి ఆదివారమున నడిపించి నీ మందిర ఆవరణములో కూర్చునబెట్టిన దేవుని ప్రేమకు కృతజ్ఞత కలిగి, ఇకనైనా ప్రభువా, నేను నా జీవితంలో నాకు ఇష్టమైన వాటి కొరకు పండుగ చేసుకుంటున్నాను. ఇక నుంచి నీ కొరకై పండుగ చేసుకొని ఆనందించి సంతోషించి ఉత్సహించి ఉల్లాసించటానికి కొరకై నేను నా ఇంటి వారందరము కూడా సిద్ధపరచు ప్రభువా అని మనసులో ప్రార్థన చేసుకుంటూ, ఇలాంటి చక్కని మరొక అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. నేను కృతజ్ఞుడనవుతున్నా కూడా నీవు నన్ను ఏం చేస్తున్నావు? కృతజ్ఞుడు వేరు, కృతజ్ఞుడు వేరండి. అక్కడ గుణు అనేటి కనుక అక్కడ ఆ అక్షరాలు వేరుగా ఉంటాయి. కృతజ్ఞత వేరు, కృతజ్ఞుడు వేరు. జ్ఞాపకం, మన జీవితంలో మనమును కూడా కృతజ్ఞులుగా ఉన్నప్పుడు కృతజ్ఞత కలిగిన దేవుడు మనం మర్చిపోక ఏం చేశాడు? సమయాన్ని ఇచ్చిన దేవుని ప్రేమ కొరకు ఎన్నిసార్లు సాగిలపడి నమస్కరించి ఆరాధించిన ఆ రుణము తీర్చుకోలేదు. అట్టి గొప్ప శ్రేష్టమైన మహిమ కలిగిన పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటావా? దేవుడు ప్రేమతోటి జ్ఞాపకం చేస్తుండగా దేవుని ప్రేమను హృదయంలో తలసిపోసుకుంటూ మరలా దేవుని ఘనపరచడానికి కొరకాయ ఆయనే నీకు నాకు సహాయం చేయును గాక. మోకాల మీదకి వద్దాం. సండే స్కూల్ పిల్లలు కాముగా లేచి సండే స్కూల్కి వెళ్ళిపోండి, కాముగా వెళ్ళండి. సండే స్కూల్ టీచర్స్లో ఒకరు ఆరాధన చేయండి, తర్వాత నేను చెప్పినట్టుగా ఆరాధన చేస్తారు. చేయండి.